ఇంట్రడక్షన్ చెప్పాలిగా. శక్తి మీడియా భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మన నమస్తమాంజలు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కాండి. మాంధాత జ్యోతిషనిలయం దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. సెల్ నంబర్ 9393706706. ముందుగా మనం వారఫలాలు చూసుకున్నట్టుంటే మొట్టమొదటిగా మేషలగ్నం. మేషలగ్నానికి తృతీయంలో గురుడు ఉన్నాడు, మూడో ఇంట్లో గురుడు ఉన్నాడు. కాబట్టి ఈ గురువుగారు అన్నదమ్ముల మధ్య సఖ్యతను పెంచుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి, ఎవరితో కూడా విరోధాలు పెట్టుకోకూడదు. తృతీయంలో గురుడు, చతుర్థంలో గురుడు అంతగా పెద్దగా యోగించరు. కాబట్టి ఈ గురుడికి సంబంధించిన మంత్రాన్నైనా లేదా పరిహారాన్ని చేసుకోవాలి. గురువారం నాడు శివదర్శనం చేసుకొని మీకు చేతనైన అష్టోత్తరం లేకపోతే సహస్రనామ స్తోత్రం లేదా అభిషేకం ఇవన్నీ చేసుకుంటే ఈ గురుడి ఇబ్బంది తొలుగుతుంది కొద్దిగా. తర్వాత మేషలగ్నానికి పంచమంలో కేతువు ఉన్నాడు, సింహంలో. పంచమంలో కేతువు రవిస్థానంలో ఉన్నాడు. పంచమంలో కేతు ఎప్పుడు కూడా జ్ఞానకారుడు కేతువు పంచమంలో ఉన్నాడు. కాబట్టి దైవభక్తి పరాయణ, కొంచెం మంచి ఫలితాలు ఇస్తాడు. ఈయనకి అధిష్టాన దేవత గణపతి. ఈ కేతువు కనుక బాగలేకపోతే ఒంటి నిండా గజ్జి కురుపులు, చేతులు కాళ్ళు తిమ్మిర్లు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కేతు దోషం పోవాలంటే గణపతి గరికతో అభిషేకం తర్వాత గరిక పూజ చేస్తే ఈ కేతువు యొక్క దోషం తొలుగుతుంది. తర్వాత అష్టమంలో బుధుడు ఉన్నాడు మేషానికి. ఈ వారం బుధుడికి మన బుద్ధి చాంచల్యాన్ని మొత్తం కూడా మంచిగా ఉంచుకోవాలి. ఈ బుద్ధిని పెడదారి పట్టనీయకూడదు. ఏదైనా సరే ఆకుపచ్చ రాయి ఉంగరం ధరించి ఆకుపచ్చ దుస్తులు ధరిస్తే చాలా విశేషంగా ఉంటుంది. బుద్ధి మీద చూపిస్తాడు కాబట్టి మన బుద్ధిని, మన ఆలోచనల్ని కట్టుదిట్టం చేసుకోవాలి. ఈ బుధుడికి విష్ణుమూర్తి అంటే నారాయణుడు, ఆయన గారు అధిష్టాన దేవత. చక్కగా విష్ణుమూర్తికి అభిషేకం లేదా పురుష సూక్త పారాయణం, నారాయణ ఉపనిషత్తు పారాయణం చేసుకుంటే ఈ బుధుడు వల్ల వచ్చే ఇబ్బందులు తొలుగుతాయి. తర్వాత భాగ్యంలో కుజుడు, రవి, శుక్రుడు ఉన్నాడు మేషలగ్నానికి. భాగ్యంలో ఉంటే ఈ కుజుడు ప్లస్ రవి ఇద్దరు మిత్రులే. రవి ఇద్దరు కూడా మిత్రులు. ఇక్కడ కుజుడు శుక్రుడు శత్రువు, రవి శుక్రుడు శత్రువు. కాబట్టి భాగ్యంలో కుజరవులు ఎంత ఫలితాలు ఇస్తాడో ఇక్కడ గురువుగారింటో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి శుక్రుడు అదే ఫలితాలు ఇచ్చినా కూడా ఈ కుజరవులు ఇయ్యనీరు. కాబట్టి ఈ శుక్రుడికి సంబంధించినటువంటి లక్ష్మీ సూక్తం లేకపోతే కుంకుమ పూజ అమ్మవారికి లేదా తెల్ల పూలతో పూజ ఇవన్నీ చేసుకుంటే శుక్రుడు కొంచెం యోగిస్తాడు. ఏకాదశంలో రాహు ఉన్నాడు కుంభంలో, అంటే శని స్థానంలో, శని ఇంట్లో రాహు ఉన్నాడు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఇక్కడ
అంటే శనివత్ రాహు అంటే శని ఫలితాలను ఇస్తాడు, ఒక రాహు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ రాహు మంచిగున్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు. విదేశీయానం, డబ్బులు సంపాదించుకోవటం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ రాహు బాలిన పక్షంలో అనవసరమైనటువంటి వాళ్ళతో మాటలు పడి దెబ్బలు తిని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈయనకి అధిష్టాన దేవత దుర్గాదేవి ఈయన కనుక బాగలేకపోతే దుర్గాదేవికి అష్టోత్తరం, కుంకుమ పూజ, నిమ్మకాయలతో పూజ చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. ద్వాదశంలో శని చంద్రుడు ఉన్నారు. ఈ శని చంద్రుడిద్దరు కూడా శత్రువులు, ఇద్దరికి పడదు. కాబట్టి మేషరాశికి, మేషలగ్నానికి ఏలినాడు శని, 12 ఇంట్లో ఉంటే శని, ఏలినాడు శని. ఆరోగ్యం బాగా చూసుకోవాలి మేషరాశి వాళ్ళు. అడ్డగోలుగా బండ్ల మీద స్పీడ్గా వెళ్ళటం, లేకపోతే ఎత్తు మెట్ల నుంచి దిగుతున్నప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉంటాం, లేకపోతే తడి తగులుతున్నప్పుడైనా మనం స్పీడ్గా వెళ్లకుండా ఉండటం, ఇటువంటి చేస్తే ఈ శని కొంచెం కొద్దిగా ఒక రవ్వ కొంచెం డౌన్ అవుతాడు. అదేవిధంగా ద్వాదశంలో చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు కూడా కొద్దిగా ఖర్చు పెట్టి ఇచ్చేటటువంటి వాడుగా ఉంటాడు, ఏదో రూపంలో ఖర్చు పెట్టి ఇచ్చేవాడు ఉంటాడు. ఈ శనికి అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి. కాబట్టి శనివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ, సింధూరం రాయటం వల్ల ఈ శని ప్రభావం చాలా తగ్గుతుంది. అదేవిధంగా చంద్రుడు గౌరీదేవి అధిష్టాన దేవత, గౌరీదేవి. కాబట్టి గౌరీదేవికి సోమవారం నాడు చంద్రగ్రహానికి పాలతో అభిషేకం చేసి గౌరీదేవికి గనక చక్కగా తెల్లపూలతో పూజ చేసినట్టుంటే ఈయన గారి దోషం తొలుగుతుంది. ఇది మేషలగ్నానికి ఉన్నటువంటి ఈ వారం యొక్క ఫలితం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశికి ద్వితీయంలో గురుడు ఉన్నాడు. చక్కగా యోగిస్తాడు, మంచిగా ధన సంపాదన బాగుంటుంది, మంచి యోగకారకుడు. వృషభ రాశి వాళ్ళకి ఎంత యోగకారకుడు అంటే అంత యోగకారకుడు గురుడు. ఉన్నవన్నీ పోయినవన్నీ కూడా తెప్పిస్తాడు, మొత్తం కూడా ఉద్యోగం ఇప్పిస్తాడు, డబ్బులు ఇప్పిస్తాడు, పెళ్లి కాకపోతే పెళ్లి చేస్తాడు, ప్రతి ఒక్కడికి. దీనికి ఈ గ్రహం ఇక్కడ ఉండటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కలగవు. అంటే ఈ నవగ్రహాలకి మొత్తానికి కూడా ఈయన దేవగురుడు, అంటే ఒక ప్రిన్సిపాల్ అంటే ఆయన. ఈయన అంత బాగున్నాడు, ద్వితీయంలో 2లో ఉన్నాడంటే అద్భుతం. కాబట్టి ఈయన గారి గురించి ఆలోచించిన పని లేదు అసలు. అంటే వృషభానికి 2 ఉన్నాడు, చతుర్థంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ 4వ ఇంట్లో ఉంటే కుజుడే ఫలితాలను ఇస్తాడు, కేతు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. కుజవత్ కేతు అంటే కుజుడు ఏదైతే చేస్తాడో, అసలు కుజ, రాహు, కేతులు 3 కూడా సర్పగ్రహాలు. కుజుడు ఏం చేస్తాడండి? పెళ్లి కానివ్వకుండా చేయటం, పెళ్లి సంబంధాలు వస్తే చెడగొట్టడం, లేకపోతే భార్యా వియోగం, భర్త వియోగం, లేదా గర్భరానికుండా చేయటం, ఎటువంటి కార్యక్రమాలు కుజుడు చేస్తాడో అటువంటివే కేతువు చేస్తాడు. కాబట్టి ఈ కేతుకు అధిష్టాన దేవత గణపతి. ఈ గణపతి పూజ, లేకపోతే గరిగ పూజ, అష్టోత్తరం, లేకపోతే పాలతో అభిషేకం, లేదా బెల్ల నీళ్ళు కలిపి ఆ బెల్ల నీళ్ళతో తర్పణం చేస్తే కేతువు సూపర్ బ్రహ్మాండంగా పనిచేస్తాడు. వృషభానికి చతుర్థంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఇవి చేస్తే కేతు దోషం పోతుంది. సప్తమంలో బుధుడు ఉన్నాడు వృషభ లగ్నానికి. సప్తమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఈ స్థానం నుంచి ఈ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి అంటే ఇది శుక్రస్థానం.
శుక్రస్థానం అంటే ఈయన మిత్రులే కాబట్టి బుధుడు దృష్టి శుక్రుడు యొక్క ఇంటి మీద పడ్డది కాబట్టి ఈ బుధుడు వల్ల వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి లేవు. చక్కగా బ్రహ్మాండంగా యోగిస్తాడు, మంచి బుద్ధి కలిగిస్తాడు, మంచి దైవభక్తి కలిగిస్తాడు. పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, చిన్నపిల్లగాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, లేకపోతే ముసలి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఇన్ని కూడా కార్యక్రమాలు చేసేటువంటి వాడు ఈ బుధుడు. కాబట్టి ఈ బుధుడు యొక్క అనుగ్రహం కలగాలంటే విష్ణుమూర్తి ఆయన యొక్క ధ్యాన శ్లోకమైనా ఏదైనా సరే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే ఈయన యోగిస్తాడు చక్కగా. తర్వాత అష్టమంలో వృషభ లగ్నానికి 1 2 3 4 5 6 7 8 అష్టమంలో కుజుడు రవి శుక్రుడు ఉన్నారు. అష్టమంలో కుజుడు ఉంటే కుజ దోషం అంటే ప్రతిదీ కుజ దోషం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వివాహానికి సంబంధించి సప్తమమే చూస్తారు కుజ దోషాన్ని ఎక్కువ కూడా, అష్టమంలో కూడా దోషమే. కాబట్టి ఏంటంటే ఇక్కడ అష్టమంలో కుజుడున్నాడు కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి బాధలు, బీపీ పెరగటం, ఉన్నటువంటి కోపం రావటం, తర్వాత ఈ రవి ఉండటం వల్ల హృదయానికి సంబంధించిన బాధలు రావటం, నేత్రాలకు సంబంధించిన బాధలు రావటం, ఇవన్నీ వీళ్ళిద్దరు కూడా చేస్తారు. అంటే ఇక్కడ ఇద్దరు మిత్రులే ఎంతో బలంగా ఉన్నారు. తర్వాత ఈ శుక్రుడు చాలా ఇక్కడ ఈ ఇద్దరితో ఈయన తట్టుకోలేకపోతున్నాడు. ఈ శుక్రుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవి అధిష్టాన దేవత కాబట్టి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య భంగాలు రాకుండా చూసుకోవాలి. ఈ ముగ్గురు వల్ల ఆరోగ్య భంగాలు కేవలం ఆరోగ్యం కోసమే ఈ కుజుడు రవి శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాలైనా ఏవైనా పారాయణమైనా. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, పుట్టలో పాలు పోయటం, లేకపోతే గుళ్ళల్లో ప్రతిష్ఠించినటువంటి నాగుంపావులకి ఇట్లా చుట్టుకోరండి చూడండి, వాడికి పాలాభిషేకం చేయటం, ఇది ఈయన వీళ్ళు చేసేది. తెల్ల జిల్లేడు చెట్టుకు పూజ చేస్తే రవి గారు అంటే సూర్యుడు సంతోషిస్తాడు. లేదా నమక పారాయణ, చమక పారాయణ అభిషేకం చేస్తే రవి గారు కొంచెం ఇది చేస్తాం. అదేవిధంగా శుక్రుడికి ఇద్దా చెప్పుకున్న లక్ష్మీదేవి అధిష్టాన దేవత, తెల్ల పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. కాబట్టి అక్కడ ఆమె చేయటం వల్ల ఇక్కడ శుక్రుడు డౌన్ అవుతాడు. అధిష్టాన దేవతలు ఎప్పుడు కూడా వీళ్ళు దిగదులుపే కాబట్టి ఇట్లా చేయాలి. తర్వాత దశమంలో రాహు, 10లో రాహు అంటే 10లో అంటే రాజ్యస్థానం. ఇది చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం, చక్కగా విదేశీయానం వస్తుంది, మంచి ఆరోగ్యంగా ఉంటాడు, బ్రహ్మాండంగా ఒక లెవెల్కి తీసుకుపోతాడు. రాహు ఉద్యోగ విషయంలో మాత్రం ఖచ్చితంగా లెవెల్కి తీసుకుపోయి తీరుతాడు ఈ 10లో రాహు. తర్వాత ఏకాదశల్లో శనిచంద్రులు. ఈ శనిచంద్రులు ఉండటం వల్ల ఈ వృషభ లగ్నానికి అద్భుతంగా ఇస్తారు శనిచంద్రులు. ఇక్కడ ఏకాదశిలో శని ఉన్నవన్నీ ఎన్నైతే పోగొట్టుకున్నారో గతంలో అన్నీ కూడా సంపాదించి పెడతాడు. అదేవిధంగా చంద్రుడు ఉండటం వల్ల నిష్కల్మషమైన మనసు, నిర్మలమైన మనసు, ఏ ఆలోచన లేకుండా ఉండటం, చక్కగా బ్రహ్మాండంగా అందరి మీద మంచిదనం కురిపించడం. ఈ వృషభ లగ్నానికి ఇక్కడ ఏకాదశిలో శనిచంద్రులు ఉన్నారు కాబట్టి అద్భుతంగా ఇస్తారు. వృషభ రాశి వాళ్ళకి ఈ వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. తదనంతరం మిథున రాశి, ఈ మిథున రాశికి జన్మంలో గురుడు ఉన్నాడు, అంటే 1లో గురుడు ఉన్నాడు. ఈ గురుడు ఉంటే దేహనాశనం, మానసిక చికాకు, ఒత్తిడి, విశ్రాంతి లేకుండా ఉండటం, చాలా ఇబ్బంది పెట్టి జీవితం మీద ఎంతో ఇబ్బంది గురి చేసేటువంటి ఈ గురువుగారు జన్మ దేహనాశయాని. కాబట్టి గురుడు ప్రభావం తగ్గాలంటే ఒక్క నమక పారాయణ, ఒక్కటి చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ మిథున లగ్నానికి తృతీయంలో కేతు ఉన్నాడు, 3లో. అంటే అన్నదమ్ముల మధ్య వైరం రాకుండా చూసుకోవాలి. అన్నదమ్ములు ఎప్పుడు కలిసే ఉండాలి. ఏదో చిచ్చు పెట్టడానికి ఉన్నా కూడా అయినా
అవి రాకుండా చూసుకోవాలి. ఈ కేతుకు అధిష్టాన దేవత ఏందో చెప్పుకున్నాం గణపతి. కాబట్టి ఈ గణపతికి గరికతో అభిషేకం చేయొచ్చు, పూజ చేయొచ్చు. అష్టోత్తరమో సహస్రనామం మీకు చేతనైంది ఏదో ఒకటి చేస్తే చాలా సంతోషిస్తాడు ఈయన. అంతా ఇట్లా డైరెక్ట్గా పోకుండా అట్లా పక్క నుంచి పోతాడు. కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ కేతువు యోగించాలంటే గణపతికి చేయాల్సిందే. తర్వాత 6లో బుధుడున్నాడు, అంటే శత్రుస్థానం. ఈ శత్రుస్థానంలో బుధుడున్నాడు కాబట్టి మనకెవరయ్యా శత్రువులు? మన బుద్ధే మనకు శత్రువు. మన బుద్ధే మనకు శత్రువు. మనం మంచిగా బుద్ధి ఉంటే మంచితనంతా కనపడుతుంటుంది అందరికీ. వాడిని నాశనం చేయాలి, వాడికి ఇబ్బంది కలగాలి, వాడికి ఏదో కావాలనే బుద్ధి ఉంటే మనకు ఏది కలిసి రాదు. కాబట్టి ఈయన గారు శత్రువులు తయారు చేస్తూ ఉరిగొలుపుతూ ఉంటాడు. అంటే శత్రువులు అంటే ఎవరు? మన దేహం, మన మనసు, మన బుద్ధి అంతా మన శత్రువులే. ఏదో ఒకటి చేయి, ఏదో ఒకటి చేయని ఈ బుద్ధి పెడదారిని పట్టించడానికి ఈయన చేస్తున్నాడు. ఇట్లా శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి అటువంటి ఇబ్బందికరం రాకుండా ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని ధ్యానం చేస్తే ఏదో ఒకటి మీకు వచ్చింది. ధ్యాన శ్లోకం: శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇట్లా చదువుకుంటే ఈ బుధుడు మంచిగా యోగిస్తాడు. ఎక్కడున్నాడు? 6వ ఇంట్లో ఉన్నాడు. సప్తమంలో రవి, కుజుడు, శుక్రుడు. ఇక్కడ వచ్చిన మొత్తం చిక్కంతా. వివాహం కాని వాళ్ళకి, సంబంధం కుదురుతున్న వాళ్ళకు కూడా ఈ అంగారకుడన్నా కుజుడన్నా ఒకటే. ఇది మహా ఇబ్బందికరం. అంటే మగవాడి జీవితంలోనే కుజదోషం ఉండకూడదు. వాడు ఆడపిల్లలు కూడా ఉండాలి, ఆడవాళ్ళకు ఉంటే మగవాళ్ళకు కూడా ఉండాలి. కాబట్టి ఈ సప్తమ స్థానం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి సప్తమ స్థానాన్ని చూసుకుంటే కుజుడు బాగా ఇబ్బందికరమైన గ్రహం. వివాహం లేట్ అవుతుంది. దీనికంటే అధిష్టాన సుబ్రహ్మణ్య స్వామి ఇది కనుక లేకపోతే, ఈ సుబ్రహ్మణ్య స్వామి కనుక ఇది కాకపోతే ఫైనల్ టచ్గా మానసాదేవి పూజ చేస్తే ఈయన యోగిస్తాడు. ఖచ్చితంగా పెళ్ళి తీరుతుంది, సంతానం కలుగుతుంది, అన్నీ చక్కగా ఉంటాయి. సప్తమంలో రవి అంటే కుజు రవి మిత్రులు కాబట్టి రవి కూడా హృదయానికి సంబంధించిన బాధలు, కళ్ళకు సంబంధించిన బాధలు చేస్తుంటాడు. ఈ శుక్రుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి అందులో కుజుడు రవి, ఈ రవి శుక్రుల సాంగత్యం ఎప్పుడు కూడా మైనసే మనకు. ఈ రవి శుక్రులు ఎప్పుడు కూడా కలిసి ఉంటే అస్తంగా దోషం. దానివల్ల భార్యాభర్తల మధ్య వైరం, వియోగం. అంటే వియోగం, వైరం అంటే విడిపోవటం అంటూ కాదు. అక్కడ ఆయన ఎక్కడో ఉండటం, ఈమె ఎక్కడో ఉండటం, ఏదో రూపంలో కొద్దిగా అటు ఇటు తేడాతో ఉండటం, ఇట్లా జరుగుతుంటే రవి శుక్రులు అయినా ఈ కుజ శుక్రులు కలిస్తే మాత్రం కొంచెం వివాహం లేట్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితం. కాబట్టి శుక్రుడికి లక్ష్మీదేవి పూజ, ఈ సూర్యుడికి తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి గోధుమ రవ్వ పాయసం చేసి నైవేద్యం పెడితే ఈ దోషం పోతుంది. అదేవిధంగా బియ్యంతో పరవాన్ని చేసి శుక్రుడికి పెడితే నైవేద్యం పెడితే ఆ దోషం పోతుంది. అదేవిధంగా తెల్ల నువ్వులు బెల్లం కలిపి ఈ కుజుడికి వివాహం కావడానికి పెడితే ఆయన దోషం కూడా పోతుంది. భాగ్యంలో రాహు, మిథునంలో భాగ్యంలో రాహు 9లో. భాగ్యం అంటే భోగలాల్సిన జీవితం, బ్రహ్మాండంగా యోగిస్తాడు మిథున రాశి వాళ్ళకి. అదే ఈయన గారికి ఇక్కడ ఉంటే మూల త్రికోణంలో ఉన్నట్టు రాహు, కానీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మంచి భోగాన్ని ఇస్తాడు. ఈ వారి వల్ల వచ్చిన ఇబ్బంది లేదు. తర్వాత దశమంలో శని చంద్రులు, వీళ్ళు కూడా రాజ్యస్థానంలో ఉన్నారు కాబట్టి చక్కగా యోగిస్తారు. మంచిగా ఉద్యోగం రావటం,
ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నటువంటి ఉద్యోగం రావటం, ఆనందకరంగా ఉండటం, ఈ ఇద్దరు చేసే పని ఇది. కాబట్టి ఈయనకి ఆంజనేయ స్వామి, ఈయనకి గౌరీదేవి ఈ పూజ చేసుకుంటే వీళ్ళిద్దరు కూడా ఇంకా యోగిస్తారు చక్కగా. ఇది మిథున లగ్నం వాళ్ళకి. సింహలగ్నం వాళ్ళకి ద్వితీయంలో 2లో కేతు ఉన్నాడు. అంటే మంచిగా డబ్బులు ఇచ్చే ధనస్థానంలో ఉన్నాడు కేతువు. ఇస్తాడా అంటే శత్రుస్థానంలో ఉన్నాడు. ఇవ్వకుండా ఉండడు, కానీ కొద్దిగా ఇస్తాడు ఈ కేతువు. కాబట్టి ఇంకా ఈయన కనుక కొంచెం ఫ్రీ కావాలంటే గణపతి అనుష్ఠానం చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత పంచమంలో బుధుడు. పంచమంలో బుధుడు వల్ల మన బుద్ధి ఎంతో మంచిగా ఉంటుంది, పెడదారి పట్టకుండా ఉంటుంది బుద్ధి. ఆ బుధుడు చక్కగా పంచమంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను కలగజేస్తాడు. చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా సరే మీరు చదువుకున్నట్టుంటే ఈ బుధుడు మంచిగా యోగిస్తాడు చక్కగా. తర్వాత 6వ ఇంట్లో కుజుడు, రవి, శుక్రుడు. ఇక్కడ శత్రుస్థానం అయిపోయింది. ఇక్కడ పూర్తిగా శత్రుస్థానం అయింది. ఇద్దరు బలంగా ఉన్నారు, ఒకళ్ళు వీక్గా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఎవరికి పడదు. ఇక్కడ ఈయనకి 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 పడదు. కాబట్టి ఈ ఇద్దరు ప్లస్, ఈ ఇద్దరు మైనస్ ఇక్కడ. కాబట్టి శత్రువులు ఎక్కువ కాకుండా చూసుకోండి. ఈ ముగ్గురికి సంబంధించి పరిహారాలు చేసుకోండి. కుజుడికి జపం చేసుకోండి, రవికి జపం చేసుకోండి, శుక్రుడు కూడా కొద్దిగా జపం చేసుకోండి, తద్వారా యోగిస్తారు. అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి సింహలగ్నానికి ఆరోగ్యం బాగా చూసుకోవాలి. ఆరోగ్య భంగాలు ఏర్పడేటట్టుగా ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత చక్షువులు అంటే నేత్రాలు, ఈ నేత్రాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా చూసుకోవాలి. ఉన్నట్టు హిస్టీరియా పేషెంట్ లాగా ఊగిపోయే తత్వం ఈయన కలగజేస్తాడు. నిద్రపోతున్నప్పుడైనా ఇట్ట పడుకొని నిద్రపోతున్నప్పుడు ఉరిక్కిపోయేట్టు చేస్తాడు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి లలితా సహస్రనామ పారాయణమో లేకపోతే దుర్గా ఏదైనా సరే, లేకపోతే వారాహి, ఇవన్నీ కూడా చదువుకున్నట్టుంటే చాలా విశేషంగా ఉంటుంది. రాహు మంచిగా ఇస్తాడు. దశమంలో భాగ్యంలో శని చంద్రుడు ఉన్నారు. చక్కగా మంచి భోగలాల్సిన జీవితాన్ని గడుపుతారు. ఇద్దరు గడపడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ మైనస్ అయినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మంచి భోగాన్ని అనుభవిస్తారు చక్కగా. ఈ వారం అంతా కూడా శని వల్ల చంద్రుడి వల్ల ఇబ్బంది లేదు. కాబట్టి ఈ శనికి సంబంధించిన ఆంజనేయ స్వామి స్తోత్రాలు, తర్వాత గౌరీదేవి స్తోత్రాలు చదువుకుంటే ఈ సింహరాశి వాళ్ళు చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి సింహరాశి వాళ్ళు సింహరాశి లగ్నంలోనే కేతు ఉన్నాడు. కేతువు ఉండటం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాల కారకుడు ఆయన. కేతువుని పూజించాలంటే ఆయనకు బాగలేకపోతే కనుక, మనకు గ్రహ పరిస్థితుల్లో బాగలేకపోతే కాళ్ళ తిమ్మిర్లు, చేతుల తిమ్మిర్లు, గజ్జి కురుపులు, ఒక శుభ్రమైన ప్రదేశంలో నివసించలేకపోవటం, ఇవన్నీ ఈయనగారు చేసే పనులు. కాబట్టి ఈయనగారు జన్మంలో ఉన్నాడు కాబట్టి జన్మంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, కేతుకు జపం చేయించుకోండి,
జపం చేయించుకుంటే బ్రాహ్మణోత్తములను పెట్టి జపం చేయించుకొని తర్వాత గణపతికి ఆరాధన చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత చతుర్థంలో బుధుడు ఉన్నాడు, చక్కగా ఎక్సలెంట్గా ఉన్నాడు. తల్లి ద్వారా వచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో తల్లి ప్రేమను పొందగలుగుతారు. తల్లి యొక్క అభిమానాన్ని పొందగలిగి వాళ్ళందరికీ కూడా తల్లి ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బుధుడు ఇప్పుడు చేసిన ఇక్కడ ప్లస్ పాయింట్ అయిపోయింది. కాబట్టి ఈ బుధుడికి మరింతగా యోగించాలంటే చతుర్థ స్థానం మాతృస్థానం. మాతృస్థానం కాబట్టి తల్లి ద్వారా సంక్రమించేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే సూచనలు కనపడుతున్నాయి ఇక్కడ. పంచమంలో కుజుడు, రవి, శుక్రులు. పంచమం ఫలితాలను ఇచ్చేటువంటి ఇది. కుజరు శుక్రులు మంచి ఫలితాలు ఇస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. సప్తమంలో రాహు ఉన్నాడు. బండి మీద వెళ్ళేటప్పుడైనా లేదా పైనుంచి దిగేటప్పుడైనా ఉన్నట్టుగా కోపం వచ్చినట్టుగా కావటం, హిస్టీరియా పేషెంట్ లాగా ఊగిపోవటం, లేకపోతే అనుకోకుండా సంఘటనలు జరగడానికి కారకుడు రాహు. కాబట్టి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. అష్టమంలో శని చంద్రుడు ఉన్నారు. ఈ శని చంద్రుడు ఇద్దరు కూడా ఆరోగ్యాన్ని చెడగొడతారు. శని మామూలుగా చెడగొడడు. కాబట్టి ఈ శని మహానుభావుడితో చాలా జాగ్రత్తగా ఉండి శనికి జపం 19,000. తర్వాత ఆంజనేయ స్వామికి శివుడికి అభిషేకం చేసుకుంటే చక్కగా ఈ శని యోగిస్తాడు. ఆరోగ్యాన్ని పూర్తిగా భంగపరిచి నరాల నిస్త్రాణ అంటే నరాల్లో ఏవైతే ఉన్నాయో ఆ నరాలు మొత్తం పీకినట్టు చేసి తలకాయ నొప్పి, శిరోబాధలు, ఈ కాళ్ళు నొప్పులు మొత్తం కూడా చాలా ఇబ్బంది పెడతాడు. యాక్సిడెంట్ చేయించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అందుకనే యువత మొత్తం కూడా బండి మీద పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి. ఇక్కడ ఖచ్చితంగా కొట్టే తీరుతాడు. చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మందబుద్ధి, బద్ధకం, మొండితనం చేస్తూ ఉంటాడు ఈ శని ఉంటే. కాబట్టి శని పక్క చంద్రుడు ఉన్నాడు కాబట్టి మనసంతా ఎటో పోతుంటుంది. సరే, చంద్రుడు ఒక రాశిలో 2 రోజులు ఉన్నా కూడా ఉన్నంత వరకు ఆయన ఉంటాడు. కాబట్టి ఈ చంద్రుడి వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్నా గౌరీదేవి ఆరాధన చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఏకాదశంలో గురుడు ఉన్నాడు సింహరాశికి. అద్భుతంగా యోగిస్తాడు సింహరాశికి. బ్రహ్మాండమైనటువంటి లాభస్థానంలో ఉన్నాడు. అన్నీ తెచ్చిపెడుతూనే ఉంటాడు ఇక. కాబట్టి ఆ గురువుగారి వల్ల ఏ ఇబ్బంది లేదు. ఇది సింహలగ్నం యొక్క ఫలితం.